వైసీపీ హయాంలో రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్లు అధ్వాన్నంగా ఉండేవి. ఏపీకి ప్రయాణం అంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. పలుమార్లు ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడంపై ఫోకస్ పెట్టింది. ప్రజల నుంచి విజ్ఞప్తులు రాగానే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ పెద్దలు కూడా స్పందిస్తున్నారు. అన్ని హంగులతో కూడిన రాష్ట్రంగా ఏపీని మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యావరణ హితంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, దీనివల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల నెట్వర్క్ ను పునర్నిర్మించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం వివరించారు. ఇప్పటికే సుమారు 1000 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా గుంతల మరమ్మతులు పూర్తి చేశామని, రాబోతున్న రోజుల్లో మరో 3000 కోట్లతో నూతన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం నాణ్యమైన రహదారులను నిర్మించడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు కనెక్టివిటీని పెంచడం ద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.